ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్నశేష వాహనంపై శ్రీవారి చిద్విలాసం. తిరుమలలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. మాడవీధుల్లో ఉత్సాహంగా టీటీడీ ఈవో పర్యటన. బ్రహ్మోత్సవాల్లో పలు విభాగాల పనితీరు పర్యవేక్షణ. వాహన సేవల్లో సాంస్కృతిక వైభవం. శ్రీవారి భక్తులను అలరిస్తున్న కళా ప్రదర్శనలు. శరన్నవరాత్రి ఉత్సవాలతో కాంతులేనుతున్న ఆలయాలు. అన్నపూర్ణాదేవిగా బెజవాడ కనకదుర్గమ్మ అనుగ్రహం. తిరుమల శ్రీవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం మలయప్ప స్వామివారు చిన్నశేషునిపై శోభాయమానంగా కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దశేష వాహనాన్ని ఆదిశేషుడిగా, చిన్నశేష వాహనాన్ని వాసుకిగా చెబుతారు. సంప్రదాయ వస్త్రధారణతో యువతులు, మహిళలు, భజన బృందాలు వివిధ రకాల నృత్య రీతులను ప్రదర్శిస్తుండగా స్వామివారు చిన్నశేషునిపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కరుణించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిదేవుడైనటువంటి కలియుగంలో కలియుగనాథుడు శ్రీ వెంకటేశ్వరుడికి ముక్కోటి దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడన్నటువంటి మాట పురాణంలో మనకు తెలుస్తున్నటువంటి విషయం. ముక్కోటి దేవతలు ఈరోజు తిరుమల గిరులకు విచ్చేయడమే కాకుండా భగవంతునికి సేవలు అందించడమే కాకుండా భక్త కోటికి అందరికి కూడా కనువిందు చేసేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ కలియుగంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అశేషమైనటువంటి భక్తవాహిని, భక్తుల నిలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ వెంకటేశ్వర స్వామి నామం వినిపించినా అక్కడ భక్త కోటి లక్షలాది మంది విచ్చేస్తున్నటువంటి నాడు కలియుగంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని, సకల సంపదల్ని, సకల జనాభాల్ని, సకల భక్త కోటిని కాపాడుతున్నటువంటి సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి మాత్రమైనటువంటి బ్రహ్మోత్సవంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో సిద్ధంగా ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం భక్త కోటి కోసం. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఇది 2వ రోజు. నిన్న దాదాపు 53,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇంతకుముందు మనం అనుకున్న విధంగానే తిరుమల వచ్చిన భక్తులందరికీ కూడా ఏ రోజు వచ్చిన వారికి ఆ రోజు దర్శనము, వాహన సేవలు కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమల వచ్చిన భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తిరుమలలో ఫల, పుష్ప, ఫోటో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాము. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. వాటిని అన్నింటినీ కూడా మీరు వీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా తిరుమల రాలేని వారందరికీ కూడా ఎస్వీబీసీ ద్వారా మెరుగైన ట్రాన్స్మిషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత ఎక్విప్మెంట్ని, పర్సనల్ని హైర్ చేసి చాలా చక్కటి ట్రాన్స్మిషన్ ఇస్తూ ఉన్నాము. ఇక్కడికి రాని భక్తులకు కూడా కళ్ళకు కట్టినట్టు కనిపించే విధంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నప్రసాద కేంద్రంలో కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా అన్నప్రసాదాన్ని అందించడానికి ఏర్పాటు చేశాము. తిరుమలలో ఈ రోజు ఉదయం జరిగిన చిన్నశేష వాహన సేవలో పలు విభాగాల పనితీరును టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు పరిశీలించారు. టీటీడీ నిఘా భద్రతాధికారులతో కలిసి ఆయన భద్రతాపరమైన ఏర్పాట్లపై చర్చించారు. మాడవీధుల్లో సాంస్కృతిక ప్రదర్శనల కోసం ఏర్పాటు చేసిన కళావేదికలను ఆయన పరిశీలించారు. భక్తుల స్పందనలను గమనించారు. అలాగే బ్రహ్మోత్సవాలకు జరిగిన ఏర్పాట్లపై టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు.
ఇక మాడవీధుల్లో ఉన్న ధర్మకర్తల మండలి సభ్యులతో ఈవో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నాణ్యమైన ప్రసారాలను అందిస్తోందంటూ తిరుమలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లను చూపారు. ఎస్వీబీసీ కోసం అధునాతన కెమెరాలను తెప్పించామని ఆయన వివరించారు. అలాగే మాడవీధుల్లో చిన్నశేష వాహన సేవ ముందు జరిగిన కోలాటాలు తదితర ప్రదర్శనలను ఆయన వీక్షించి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. తిరుమల శ్రీవారిని తీర్థ కైంకర్యంతో ప్రసన్నం చేసుకున్న భక్తాగ్రేసరుడు తిరుమల నంబి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి సేవలకు మిక్కిలి సంతసించి తాత అని పిలిచాడు. ఆ మహాభక్తుడి కైంకర్యాలకు గుర్తుగా ఇప్పటికీ తిరుమలేశునికి ఆకాశగంగ నుంచి తీర్థం తీసుకువచ్చి అభిషేకం చేస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి నిత్య కైంకర్యాల కోసం ఈ రోజు ఆకాశగంగ నుంచి పవిత్ర జలాలను అంబారిపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో నిత్యం ఆకాశగంగ పుణ్యతీర్థం నుంచి పవిత్ర జలాలను అంబారిపై తీసుకువచ్చే క్రతువును ఓ వేడుకగా జరుపుతున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం జరిగిన చిన్నశేష వాహన సేవలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేరళ వాద్య బృందాల విన్యాసం, యువతుల కోలాట ప్రదర్శన, మలయాళీల వినూత్న భరిత నృత్యాలు శ్రీవారి భక్తులను ఆద్యంతం అలరించాయి. సంప్రదాయ వస్త్రధారణతో కళాకారులు ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు భక్తులకు నేత్రానందాన్ని కలిగించాయి. ఇంద్రకీలాద్రిపై భక్తి చైతన్యం ఉప్పొంగుతోంది. ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మను ప్రత్యేక అలంకారాల్లో దర్శించుకుంటూ భక్తకోటి తరిస్తోంది. ఈ మేరకు ఉత్సవాల్లో 4వ రోజు అమ్మవారు అన్నపూర్ణగా దర్శనమిచ్చారు. అనంతరం జరిగిన కుంకుమార్చనలో వందలాదిగా ముత్తైదువులు పాల్గొన్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఈ రోజు ఉదయం అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మలగన్న అమ్మను దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవి గోధుమ రంగు వర్ణంలోని పట్టు వస్త్రాలతో తేజోమయంగా దర్శనమిచ్చారు. ఇక ముత్తైదువులు అమ్మవారిని కుంకుమతో అర్చించి ఆశీస్సులు పొందుతున్నారు. కుంకుమతో అమ్మను పూజిస్తే శాంతి సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మిక. ఈ సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో మల్లికార్జున మండపం భక్తులతో నిండిపోయింది. అమ్మ నామస్మరణతో ప్రతిధ్వనించింది. అన్నపూర్ణ అలంకారంలో కొలువుదీరిన అమ్మవారి ముందు భక్తులు బారులు తీరి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షిదేవి విశేష అలంకారాల్లో దర్శనమిచ్చారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం అమ్మవారికి అభిషేకం జరిగింది. ఆలయంలోని ఊంజల్ మండపంలో అమ్మవారిని కొలువుదీర్చి వివిధ సుగంధ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి చేసిన అభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. భాగ్యనగరంలో బీహెచ్యుఎల్ ప్రాంతంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని జరిపిన ఈ కళ్యాణాన్ని భక్తులు తిలకించి పరవశులయ్యారు. అమ్మవారి సన్నిధిలో నెలవైన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక ఉత్సవర్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. అమ్మవారి ఆలయాలు శరన్నవరాత్రి ఉత్సవ కాంతులను ప్రసరిస్తున్నాయి. ఎటు చూసిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అమ్మవారి నామస్మరణలతో పులకిస్తున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విశేష అలంకారాల్లో భక్తులను దీవిస్తున్నారు. రౌద్ర రూపంతో చండ్రధ్వనులతో రాక్షసులను సంహరించి దైత్యుల గర్వాన్ని అమ్మవారు అణిచివేసిందని వేదాలు చెబుతున్నాయి. ఈ పురాతన గాథకు చిహ్నంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు చంద్రఘంట అలంకారంలో ఊరేగుతారు. శిరస్సుపై అర్ధచంద్రాకార చంద్రుడు అలరారుతుండగా ముగ్ధ మనోహరంగా అమ్మవారు భక్తుల హారతులు అందుకున్నారు. స్వామివారు రావణ వాహన సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఊరేగింపు ఆద్యంతం
కోలాటాలు, లంబాడి, గోరవయ్య నృత్యాలు, డప్పు చప్పుళ్లతో కోలాహలంగా సాగింది. తిరుపతి కపిలతీర్థంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారిని దుర్గామాతగా అలంకరించారు. అమ్మవారికి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా కొలువు తీరిన దుర్గామాతను ఊంజల్ మండపంలో వేంచేపు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఉత్సవ శోభితంగా సాగిన దుర్గామాత ఊంజల్ సేవ భక్తులను పరవశింపచేసింది. నెల్లూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విజయదశమి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భవానీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భవానీమాతకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే పప్పుల వీధిలోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో అనుగ్రహించారు. విఘ్న రాజాధిపతి సన్నిధిలో బ్రహ్మచారిణిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ఈ ప్రాంతంలోని గురుదత్తాత్రేయ మఠంలో శ్రీ సౌభాగ్య సరస్వతి అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో సౌభాగ్య ప్రాప్తి కోరుతూ సౌభాగ్య హోమాలు జరిపారు. ఇక సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకడలమ్మ ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా పూజలు అందుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారి ఎదుట బారులు తీరి కుంకుమార్చన చేశారు. కోదండ రామాపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారు చండీ అలంకారంలో దర్శనమిచ్చారు. చండీమాతకు భక్తితో నమస్కరించి భక్తులు దీవెనలు అందుకున్నారు. దుర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సన్నిధిలో దసరా ఉత్సవాల సందడి నెలకొంది. అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులను ఆశీర్వదించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ కుంకుళ్లమ్మ సన్నిధి భక్తజన సందోహంగా మారింది. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా అనుగ్రహించారు. అన్నపూర్ణేశ్వరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే అన్నపానీయాలకు లోటు ఉండదని విశ్వాసం. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనువిందు చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకాన్ని జరిపారు. తరువాత సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రణమిల్లారు. అలాగే సంతపేటలోని శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించడం సకల శుభకరమని పురాణోక్తి. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. కొలిచిన వారి కొంగు బంగారంగా భాసిల్లుతున్న భద్రకాళి అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ యాప్రాల్ కళ్యాణ్ గార్డెన్లోని శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు మీనాక్షిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి సామూహిక లలితా పారాయణం జరిపారు. మీనాక్షిదేవిగా కొలువుదీరిన అమ్మవారికి నీరాజనాలు పలికారు. అలాగే ఇక్కడి విజయ వినాయక ఆలయంలో శ్రీ శారదాంబాదేవి సన్నిధిలో ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులను కరుణించారు. శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆలయ ప్రాంగణంలో గాయత్రీ హోమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పలు ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇక్కడి శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు మీనాక్షిదేవిగా దర్శనమిచ్చారు. గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో రంగవల్లులతో తీర్చిదిద్దిన అమ్మవారి ప్రతిమను భక్తులు ఆసక్తిగా తిలకించారు. అలాగే నల్లగంగమ్మ ఆలయంలో అమ్మవారు వెండి కవచధారణతో మనోహరంగా కొలువుదీరారు. ఉత్సవమూర్తులకు చేసిన పుష్పాలంకరణ ఆకట్టుకుంటుంది. ఉప్పు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ఆండాల్గా కొలువు తీర్చి కర్పూర హారతులిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడపలోని దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కైంకర్యాలు జరిపాక సుందరంగా అలంకరించారు. ఆపై తిరుచిపై వెంచెంపు చేసి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దీపోత్సవం జరిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించాక వివిధ రకాల హారతులను సమర్పించారు. దీపకాంతుల నడుమ అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు.
అలాగే సంతపేట నీవా నది సమీపంలో నెలవైన శ్రీ కుబేర ఉమామహేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని శ్రీ వైష్ణవిదేవిగా అలంకరించారు. ఇక గిరింపేటలోని మహిమాన్విత శ్రీ దుర్గమ్మ తల్లిని లలితా పరమేశ్వరిగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి 16 రకాల మంగళహారతులు సమర్పించారు. కర్నూలు నంద్యాలలోని అంబా భవానీ ఆలయంలో శ్రీ కాళికామాత ఆలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలు విద్యుత్ దీపకాంతులతో ప్రకాశిస్తున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. కౌమారీదేవి అలంకారంలో అమ్మవారు భక్తుల హారతులు అందుకున్నారు. అనంతపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప తోరణాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి భజన బృందాలు తరలివచ్చి శ్రీవారి సన్నిధిలో భజనలు చేశారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నవరాత్రి ఉత్సవాల శోభతో వెలుగులీనుతోంది. ఈ సందర్భంగా అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజలు జరిపాక ఆలయంలోని మండపంలో అమ్మవారిని వేంచేంపు చేసి బ్రహ్మచారిణిగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకుని తరించారు. అలాగే ఇక్కడి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పలు సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి శోభాయమానంగా అలంకరించారు. ఆపై పార్వతీ పరమేశ్వరులను నంది వాహనంపై వేంచేంపు చేసి పురవీధుల్లో ఊరేగించారు. మంగళ వాయిద్యాల నడుమ సాగిన గ్రామోత్సవానికి భక్తులు అడుగడుగునా హారతులు పట్టారు. నల్గొండ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. నల్గొండలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని విశేష అలంకారంలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మలగన్న అమ్మను కనులారా దర్శించుకుని భక్తులు తరించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరులోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. పెరటాసి మాసాన్ని పురస్కరించుకుని జరుపుతున్న ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంచారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 43,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 414 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.